నాశనములకు ముందు గర్వానికి ముందు అటు పోయినా ఇటు పోయినా రెండు ఒకటే. అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా రెండు ఒకటే. గర్వం అనేది వచ్చేసింది అనుకో, సంఘములో కానీ మన కుటుంబంలో కానీ వచ్చేసింది అనుకో ఒక్కసారి గర్వం అనేది, వెళ్తారా ఎలా కూర్చుకుందాం. గర్వం అంటే ఇదేగా. ఈ గర్వం అనేది వస్తే ఎంత లావున్నోడైనా వెంటనే కింద పడాల్సిందే. సమయము సందర్భాన్ని బట్టి దేవుడే కొడతాడు కానీ మనుషులు కొట్టేది కాదు. ఏ విషయంలోనైనా ఏదైనా జరగాలన్నా ఆ గర్వానికి ముందు నాశనం రావాలన్నా, నాశనానికి ముందు నువ్వు గర్వం కావాలన్నా, అటు తిరిగినా ఇటు తిరిగినా పడిపోవడం మాత్రం కామన్. మన యొక్క ప్రవర్తన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఇంట్లో ఒక ఆయనకి నమ్మకంగా పనిచేస్తుందని పోతూ ఆ ఇంటి యజమానుడు, ఇదిగోమ్మా ఈ తాళం గుర్తు నీ దగ్గర పెట్టుకో, నేను వచ్చేంత వరకు జాగ్రత్తలు చేసుకుని నా ఇంటికి నువ్వే రక్షణ అని ఆ యజమానుడు వెళ్ళాడు. కొంతకాలం అయిపోయింది, తిరిగి వచ్చాడు. వచ్చేసరికి నీ యథార్థతను నువ్వు విడిచిపోయి పారిపోయావా, లేకపోతే అక్కడే ఉండి నా యజమానుడు వచ్చేదాకా నా యజమానుడు ఇంట్లోనే నేను ఒక వ్యక్తిగా నేను ఉండాలా అని జ్ఞాపకం చేసుకుంటే, ఆ యజమానుడి తిరిగి వెళ్ళి వచ్చేంత వరకు కూడా అక్కడే నమ్మకంగా ఉంటే నువ్వు నమ్మకమైన దాసుడు.